గుడ్ పోస్చర్ అనేది అంటే మగవాళ్ళైనా ఆడవారినైనా గానీ అందాన్ని కూడా పెంచుతుంది యాక్చువల్‌గా. కొంతమంది వంగిపోతున్నట్టు ఉన్నప్పుడు బెల్ట్‌లు వేసుకునేది వచ్చినది. సో కొంతమంది అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసేది అంటే కొద్దిగా ఏజ్ ఎక్కువైన కొద్ది వంగడము కొన్ని రోజులకు మొత్తం వంగిపోయి నడిచే వాళ్ళు కూడా కరెక్ట్ అండి. సో ఈ డిఫార్మిటీకి గల కారణం ఏంటి? బేసికల్‌గా మీరు ఊర్లలో మీరు కరెక్ట్ చెప్పారు. అవన్నీ ఎల్డర్లీ వుమెన్‌లో ఉండేవి. ఎందుకంటే ఈ పోస్ట్ మెనోపాజ్ తర్వాత వాళ్ళు కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోకుండా ప్లస్ అప్పుడు నీడ్ అండ్ నెసెసిటీ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే మిల్క్ పిల్లలకి కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, వీళ్ళు తక్కువ తీసుకునేవాళ్ళు. సో కాల్షియం డిప్లీషన్ అయ్యేదన్నమాట. సో దాంతో ఏమయ్యేదంటే వాళ్ళు సఫర్ అయ్యి, ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు సఫర్ అయ్యి వేరే వాళ్ళకి. ఇప్పుడు మీరు కూడా మీరు గుర్తు చేసుకోండి, చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ తక్కువ ఉంటే మనకి పిల్లలకి ఇచ్చి మదర్ యూస్ టు గో ఫాస్టింగ్. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్నంత లగ్జరీ లేదండి, ఇంత మనీ లేదు, ఇంత కాలాలు లేవు, ప్లస్ ఇంత అవైలబిలిటీ లేదు. ఇప్పుడంటే చాలా అవైలబిలిటీ ఉండి మన పిల్లలు దాన్ని పడేస్తుంటే మనకు బాధ అనిపిస్తుంటుంది. బికాజ్ మనకు తెలుసు హౌ వీ హ్యావ్ గ్రోన్ అప్ అని. సో బేసికల్గా దానివల్ల బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ కాల్షియం, బికాస్ ఆఫ్ ద వర్క్ దే యూస్ టు డూ, ఈ డిజనరేటివ్ స్పైన్ డిఫార్మిటీస్ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, ఇప్పుడు తగ్గుతూ ఉంది అనమాట. ఇప్పుడు నౌ థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్, న్యూట్రిషనల్ స్టేటస్ పెరిగింది, ఫిజియోథెరపీలు పెరిగాయి, అండ్ వర్క్ కూడా కొంచెం పనిముట్లు బాగా వచ్చి వర్క్ తక్కువ చేయడంతో వీఆర్ నౌ ఇన్ అ బెటర్ పొజిషన్. ఇంకో డిఫార్మిటీ చిల్డ్రన్లో వచ్చేది ఆ ఇడియోపతిక్ స్కోలియోసిస్ అని, అది ఇది కంజనైటల్ థింగ్ అనమాట. సో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్ వేరే ఉంటుంది, దీనికి వేరే ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.